అందరికీ నమస్కారం. ఈరోజు భూమి భారతి పాపారావు గారి కండక్ట్ చేసినటువంటి కార్యక్రమం రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున మనందరం రోజు చూస్తూనే ఉన్నాం, ఎలా మనం ఆహార పదార్థాలు బయట కొంటున్నాం, వాటి యొక్క పొల్యూషన్ ఎలా ఉంది, వాటిలో పెస్టిసైడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఎన్ని రకాలుగా మనం వింటున్నా కూడా వార్తలు. అవి లేని ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి అనేది మాత్రం చాలామందికి అవగాహన లేకుండా ఉన్న పరిస్థితులు ఇప్పుడు. సో అలాంటి స్థితిలో మన ఏరియాలో, మన గుంటూరు జిల్లాలో ఇలాంటి ఒక గ్రామంలో తను చేయడం కాకుండా దాన్ని ప్రచారం చేసి నలుగురు రైతులకి దాన్ని పంచిపెట్టి ఆ సీడ్ని అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేసేట్టుగా ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసి అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించడానికి కృషి చేస్తున్నటువంటి దాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఇక ఈ విషయంలో మేము కూడా ఇంతకుముందు 3-4 సార్లు రావడం జరిగింది. రీసెంట్గా మా పిల్లల్ని చెన్నై నుంచి వస్తే వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతితోటి ఆర్గానిక్ వ్యవసాయం అనుకున్నాం, కానీ ప్రకృతితో మమేకం అయిపోయి ఈ వ్యవసాయ భూమి మధ్యలో ఒక చిన్న ఇల్లు వేసుకొని తను చేయటం అనేది నిజంగా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత 1 గంట 2 గంటలు మనం గడిపిన తర్వాత చూస్తే ఇలా ఒక ప్రకృతిలో ఈరోజు మనం ఏదైతే ఏసీలు, కరెంట్ లేకుండా ఎలాగైతే బతకలేకుండా ఇబ్బందిగా ఉందో మన సిటీస్లో, టౌన్స్లో, ఇక్కడికి వస్తే మనకు అవన్నీ లేకుండా కూడా మనం బతకొచ్చు. మనకు అవన్నీ కూడా ఈ లేటెస్ట్ మోడర్నైజేషన్ లేకుండా మనం బతకలేము అనే ఏదైతే మనకు క్రియేట్ అయిందో అవన్నీ అంత అవసరం లేదు అని ఇక్కడ ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో అందరం ఇలాంటి తెలుసుకున్న తర్వాత ఇలాంటివి మన పిల్లలందరికీ చూపించి వ్యవసాయం అంటే ఏంటి, ఎలా చేస్తున్నారు, ఒరిజినల్గా మనం ఎలా చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా రోజులు ఇప్పుడు అమెరికా అలాంటి కంట్రీస్కి వెళ్తే చాలా ఇల్లు ఒక 25 ఎకరం 6 ఎకరంలో ఉంటాయి. అంత ఖాళీ స్థలం, ఏదో క్రోటన్స్ అందంగా కనిపించడం క్రోటన్స్ అయిపించుకుంటారు. ఇలాంటి స్థలానికి వచ్చి కనుక వాళ్ళు కనుక నేర్చుకొని వెళ్తే, సో అలాంటి కనుక అక్కడ కూడా చేస్తే నిజంగా ఒక అమెరికా వాసులకు కూడా మనం ప్రకృతి వ్యవసాయాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అంత శక్తి ఉంది ఇప్పుడు దీనికి. సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఈరోజు దీనికోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని, ఈ ప్రకృతిని సేవ్ చేసి మనం కాపాడి ముందు తరాలకు అందించడమే కాకుండా ఈ ఇప్పుడున్న తరం కూడా ఆరోగ్యంగా ఉండి వచ్చే తరాలకి పుట్టించేది నెక్స్ట్ తరాన్ని ఏదైతే డెవలప్ చేస్తామో వాళ్ళందరినీ ఆరోగ్యకరంగా చేస్తే ఈరోజు మనం ఏదైతే మెడిసిన్ వాడి ఇన్ని హాస్పిటల్స్, ఎందుకంటే మన చిన్నప్పుడు ఒక పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఒక హాస్పిటల్ అంటే ఇది 1 2 ఉండేవి. ఈరోజు కొన్ని ఊళ్ళకి వెళ్తే ఇప్పుడు గుంటూరు వెళ్ళారంటే ఒక బజారు, ఒక కొత్తపేట అంటే హాస్పిటల్ సెంటర్ అది. అలా కొన్ని వందల హాస్పిటల్. ఆ హాస్పిటల్లో కూడా మీరు కనుక ఒక టైంలో వెళ్తే కిటకిలు ఆడిపోతూ ఉంటాయి. ఏదో చిరంజీవి గారి సినిమా ఫస్ట్ రిలీజ్ లాగా అంత రష్గా ఉంటుంది. అంటే చూడండి ఎంతమంది చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు వస్తారంటే వాళ్ళకి అవగాహన లేకపోవడమే. వాళ్ళందరూ గ్రామాల నుంచే వస్తారు మళ్ళీ, కానీ వాళ్ళందరికీ అవగాహన లేదు. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా చదువుకునే రోజుల్లో ఈ పోడు వ్యవసాయం అని మేము చిన్నప్పుడు తిరిగేవాళ్ళం. వైజాగ్, అరకు అటంతా తిరిగినప్పుడు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వ్యవసాయం 2 ఏళ్ళు చేసి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయిపోయి అక్కడ చేస్తాము అలా చేస్తూ ఉన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం, ఇలా షిఫ్ట్ అవ్వకుండా మంచిగా ఎరువులు వేసేసి దాన్ని మళ్ళీ ఎనర్జైజ్ చేసుకొని వ్యవసాయం చేస్తుంటే దాన్ని ఎందుకు తప్పు అంటారు అని. అప్పుడు మనకు తెలియదు వీటి సంగతి. ఈ రోజున మన ప్రకృతి వ్యవసాయం తెలిసిన తర్వాత దాని నుంచి మనం పొందిన నష్టాలు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ అందరికి రావాల్సిన వచ్చేసినాయి. గ్యాస్ట్రిక్లు కానివ్వండి, ఎస్టిక్ కానివ్వండి, బీపీలు, షుగర్ అన్నీ రావాల్సినవన్నీ వచ్చేసినాయి. సో వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినాయని మనం అనలైజ్ చేసుకుంటే కానీ మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సో మనకి ఒక అదృష్టం అనుకోండి, ఇలాంటి ఒక స్థలాన్ని మనం విజిట్ చేయటం, మనం దీని గురించి తెలుసుకోవడం. చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఇలా మీడియా మిత్రుల ద్వారా ఇలాంటి దాన్ని బాగా ప్రచారం చేసి అందరిలోకి తీసుకెళ్తే ఇది ప్రతి ఒక్క మనిషికి దీని గురించి తెలిసి ఉండాలి. ఫస్ట్ తెలిసిన తర్వాత అడాప్ట్ చేసుకోపోనండి వాళ్ళ ఆప్షన్ అది. కానీ ప్రతి ఒక్కరికి మనిషి తెలిస్తే కనీసం దీన్ని వాడుతున్న వాళ్ళు కొంతమందితోటి వాళ్ళ ఇంటరాక్షన్ కానీ జరిగి ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి దీనిలోకి తప్పకుండా వస్తాడు. సో రాబోయే 10-15 సంవత్సరాల్లో మనం భారీ మార్పులు చూస్తాం. సో ఇది ఇంకా ఇంకా సక్సెస్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయో నాకు తెలియదు. అందరూ ఈ గ్రామం మొత్తం కూడా తొందరలో కన్వర్ట్ అయిపోయి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంలో కన్వర్ట్ అవుతారని ఆశిస్తూ వాళ్ళందరూ కానీ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ అప్ టు హైదరాబాదు, ఇటు అప్ టు మెడ్రాస్ వరకు, నెల్లూరు, ఇవన్నీ కూడా మన నుంచి మెటీరియల్ వెళ్ళేట్టుగా మనం అభివృద్ధి చెందాలని, అలాగే పాపారావు గారి భూమి భారతి సక్సెస్ఫుల్గా ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అండి. Like and subscribe Eagle Media Works.